ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం తరపున ప్రకటన విడుదల చేశారు. ప్రాణహిత గోదావరిలో వినియోగానికి తగ్గ వరద ప్రవాహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా వినియోగించుకోవడం అత్యంత సమంజసమని తెలిపారు. ప్రాణహిత వరద ప్రవాహం తగినంతగా ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉందని అన్నారు. కన్నేపల్లి పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే కనీస స్థాయి 93.5 మీటర్లు ఉండాలని, ప్రస్తుతం గేట్లన్నీ పూర్తిగా తెరిచిన పరిస్థితుల్లోనూ ప్రాణహిత వరద మట్టం 97.5 మీటర్ల వరకు ఉందని విశ్రాంత ఇంజనీర్లు తెలిపారు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉందని అన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం, ఓర్ల ముంపు వంటి అపాయాలు గత అనుభవాల ప్రకారం కనిపించలేదని చెప్పొచ్చని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. జాగ్రత్తతో సురక్షిత పద్ధతుల్లో లిఫ్టులు నడిపితే గ్రామాల ముంపు, ఆస్తి, ప్రాణ నష్టం వంటి ప్రమాదాలు లేకుండానే ఉన్న వ్యవస్థను వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎల్నినో సంక్షోభం నేపథ్యంలో పంటలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కన్నేపల్లి, అన్నారం, సుందిల్లా పంప్ హౌజ్లను వెంటనే ఆపరేషన్లోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఇంజనీర్లు విజ్ఞప్తి చేశారు. లక్ష్య సాధన కోసం తమ సంఘం స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు, రైతుల ప్రయోజనం దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ సాంబయ్య ప్రకటన విడుదల చేశారు.